ఆయన చెబుతూ ఏమంటున్నాడంటే, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాను, అలాగే నా సంపాదనలో 10వ వంతు నీ సన్నిధికి ఇస్తున్నాను. తప్పేమని చెప్పాడంటారా? కరెక్టే కదా ఆయన మాట్లాడింది, అందులో తప్పేమీ లేదు. కాసేపు సుంకర్ని పక్కన పెట్టండి, ఆయన విషయాన్ని పక్కన పెట్టండి, ఇతన్ని చూడండి. ఇతను చాలా గొప్ప వ్యక్తి. నిజానికి ఆలోచిస్తే అక్కడ ఏ విషయంలో గొప్ప వ్యక్తి అండి అని మీరు అనొచ్చు. వారానికి 2 సార్లు, వారానికి ఒక్కసారి ఉపవాసం ఉండడానికి ఎన్ని తిప్పలు పడుతున్నాం అసలు? ఒక్కసారి ఉపవాసం ఉండడానికి వారానికి ఒక్క రోజు, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు సుమారుగా అనుకుంటే 6 to 6 అనుకుంటే, ఆ ఒక్కరోజు ఉండడానికి కూడా ఎన్ని ఆపసోపాలు పడుతూ ఉంటాం. ఒక్కొక్కసారి వయసు పెరిగిపోయి బలహీనతలు ఉండి ట్యాబ్లెట్లు వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చి, ఓకే ఉపవాసం ఉండలేకపోతే అది పక్కన పెట్టండి, కానీ ఉండగలిగే అవకాశం ఉండి వయసు ఉండి బలం ఉండి కూడా చాలామంది ఉపవాసం ఉండరు. ఒక్కరోజు ఉపవాసం ఉండడానికే చాలా ఇబ్బందులు పడతారు. టైం ఎప్పుడవుద్దా అని చూసుకుంటారు. అదేంటో కానీ ఉపవాసం ఉన్న రోజున ఎక్కువ ఆకలేస్తుంది. కొంతమంది లాజిక్ ఏంటంటే, అసలు ఈ లాజిక్ నాకు ఎప్పటికీ అంతు చిక్కదు. ఉపవాసం అంటే అన్నం తినకూడదు అంతే, అన్నం తప్ప మిగతా వాటి మీద దాడి చేయొచ్చు. ఆ రోజు మిగతా జీవరాశులన్నింటినీ తినేసి, ఏది కనపడితే అది తినేసి, అరటిపళ్ళు తినేసి, పాలు తాగేసి, రకరకాల పదార్థాలు తినేసి, ఉప్మా తిని, టీలు తాగి, ఓకే టీలు నేను తాగుతా ఉపవాసం ఉన్నప్పుడు, దేవుడు నన్ను క్షమించును గాక. ఆ ఘనమైన పదార్థాలు అన్నీ తీసేసుకొని భోజనం మాత్రం చేయరు. ఇంకా వెళ్తుంటుంది, ఉపవాసం ఉన్నాను అని చెప్తారు వాళ్ళకి వీళ్ళకి. అది నిజానికి ఉపవాసం కాదది. ఒక మనుష్యుడు తనను తాను బాధపరుచుకున్న పరిస్థితి దినం అది కాదు అసలు. ఒకరోజు ఉపవాసం ఉండడానికి చాలా కష్టపడతాం, కానీ ఇతను 2 రోజులు ఉపవాసం ఉంటున్నాడంటే ఎవరికి చెప్తున్నాడు ఈ మాట? ఇప్పుడు మనం పక్కన వాళ్ళకి చెప్పామనుకోండి, నిజం చెప్తాం అబద్ధం చెప్తాం తెలియదు ఒక్కొక్కసారి. ఉపవాసం నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నానని నేను ఇంకొక మనిషితో చెప్పాను అనుకోండి, అది నిజం అవ్వచ్చు అబద్ధం అవ్వచ్చు. కానీ దేవుని దగ్గరికి నేను అబద్ధం చెప్పగలనా? దేవుణ్ణి నేను మోసం చేస్తాను అసలు? నేను ఎవరి దగ్గర చెల్లినా దేవుని దగ్గర చెల్లను కదా. దొంగ నోటు కిరాణా కొట్టులో చెల్లిపోద్ది, వైన్ షాప్లో చెల్లిపోద్ది, ఇంకా అక్కడక్కడ చెల్లిపోద్ది, కానీ బ్యాంకులోకి వెళ్తే పట్టుబడుద్ది ఖచ్చితంగా. కాబట్టి మనిషి ఎక్కడ చెల్లుబాటు అయిపోయినా దేవుని దగ్గర చెల్లుబాటు అవ్వలేడు కదా. ఇప్పుడు ఇతను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు, ఆ ప్రార్థన యేసుప్రభు బయటెట్టేశాడు. ఆ ప్రార్థనలో ఆయన ఏమంటున్నాడు? వారానికి 2 సార్లు నేను ఉపవాసం ఉంటున్నాను. నిజం చెప్పాడంటారా అబద్ధం చెప్పారంటారా? నీకో నాకో చెప్తే అబద్ధం చెప్పినట్టు. ఎవరికి చెప్తున్నాడు? దేవుడికే చెప్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా డౌట్ లేదు, వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడు. చిన్న విషయం కాదు. ఉపవాసం అసలు ఎందుకు ఉండాలో తెలుసా? మనిషి పాపం చేయకుండా ఉండాలంటే మనిషికి నియంత్రణ అవసరం. ఇవాళ ఉన్న పరిస్థితులను బట్టి, ఇవాళ తినే తిండిని బట్టి, ఇవాళ ఉన్న చుట్టూరు ఉన్న వాతావరణాన్ని బట్టి మనిషికి నియంత్రణ అనేది చాలా అవసరం. ఇవాళ ఉన్న ఇంటర్నెట్ సౌకర్యాన్ని బట్టి నియంత్రణ కావాలి మనిషికి. ఈ నియంత్రణ ఎలా వస్తుంది మనిషికి? తిండి మానుకుంటే వస్తుంది. ఆకలిని కంట్రోల్ చేసుకున్న మనిషి మిగతా అన్నిటిని కంట్రోల్ చేయగలడు. ఎప్పుడైతే తనను తాను లోబర్చుకుంటాడో మిగతా వాటిని కూడా ఆ మనిషి అదుపులో పెట్టగలడు. ఎందుకు భోజనం మానుకుని ఉపవాసం ఉండి భక్తి చేయాలంటే, అది ఆధ్యాత్మికంగా ఎన్నో పాఠాలు అందులో ఉన్నప్పటికీ, ఉపవాసం ఒక మనిషి ఉంటున్నాడంటే తాను తీసుకున్న నిర్ణయానికి తాను కట్టుబడి జీవిస్తున్నట్టు. ఆ మనుషుల్లో నియంత్రణ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు పాపం చేసే అవకాశం చాలా తక్కువ, వాళ్ళు ఆత్మీయంగా బలం పొందుకునే అవకాశం చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ మనిషి ఒకరోజు కాదు, వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాడు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు? తన సంపాదన అంతటిలో 10వ వంతు దేవునికి ఇస్తున్నాడు. ఇక్కడ అబద్ధం చెప్పట్లా. చాలామందికి ఇవ్వాలనే ఆశ ఉన్నా ఇచ్చే పరిస్థితులు ఉండవు. నిజం కదా? చాలామందికి ఇవ్వాలనే ఆశ ఉన్నా ఇచ్చే పరిస్థితులు ఉండవు. చాలామందికి ఇచ్చే పరిస్థితులున్నా ఇవ్వాలనే ఆశ ఉండదు. అక్కడొకళ్ళు ఏదో సహకరించే వాళ్ళు ఉంటారు. వారిని బట్టో దేవుని కృపను బట్టో పరిచర్య అనేది ఎప్పుడు ముందుకెళ్తూ ఉంటుంది. కానీ ఇతని విషయానికి వస్తే ఇతను ఇచ్చేవాడే, ఇచ్చే మనసే కదా. ధనమా దైవమా అని ఆలోచిస్తే ఇతను ఏం చెప్తున్నాడు? నేను దైవమే అని చెప్తున్నాడు ఈయన. ఎందుకని? దేవునికి ఇచ్చే విషయాల్లో ఆయన ఏమీ రాజీ పడట్లేదు. దేవునికి ఇచ్చేవి ఇస్తూనే ఉన్నాడు. వారానికి 2 సార్లు ఉపవాసం చేస్తూనే ఉన్నాడు. ఇదంతా ఆయన ఎక్కడ చెప్తున్నాడు? మందిరంలో, దేవాలయంలో తాను దేవుని ఎదుట చెప్తున్నాడు. అయితే యేసు ప్రభు అన్న మాట ఏమిటంటే, ఇతను వచ్చి ప్రార్థన చేశాడు,
తర్వాత సుంకరి కూడా ప్రార్థన చేశాడు. ఇద్దరూ తిరిగి వెళ్ళిపోయారు. తిరిగి వెళ్ళిపోయినప్పుడు ఈ పరిసయ్యుడి కంటే సుంకరి ఎక్కువ నీతిమంతుడిగా తిరిగి వెళ్ళాడంట. ఇతను నీతిమంతుడని కాదని అనట్లేదు, కానీ ఆ సుంకరి విషయానికి వచ్చేసరికి ఏమని చెప్తున్నాడు, ఇతని కంటే అతను మరి ఎక్కువ నీతిమంతుడని చెప్తున్నాడు. ఎందుకని? ఏంటి అక్కడ వ్యత్యాసం? ఇతను భక్తిలో లోపం కనబడట్లేదే, పర్ఫెక్ట్గా చేస్తున్నాడు భక్తి, దేవుని దగ్గరే నిరూపించుకున్నాడు ఈ మనిషి తన భక్తిని. అయినప్పటికీ కూడా దేవుని దృష్టిలో ఇతని కంటే యోగ్యుడిగా ఎవరు కనపడ్డారంటే సుంకరే కనపడ్డాడు. ఎందుకు కనపడ్డాడంటే ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళినట్టుగా రాసుంది, కానీ ఆ సుంకరి చాలా దూరంగా ఉండిపోయాడంట. చాలా దూరంగా ఉండిపోయి ఆకాశం వైపు కన్నులెత్తి చూడడానికి కూడా అతనికి ధైర్యం సరిపోలేదంట. అతడు రొమ్ము కొట్టుకుంటూ పశ్చాత్తాప హృదయంతో, అయ్యా నేను పాపిని, నీ వైపు చూడగలిగే యోగ్యత కూడా నాకు లేదు, నన్ను క్షమించు, నన్ను చేర్చుకో. ఇవన్నీ అతను ఇస్తున్నాడో లేదో అక్కడ రాయలేదు, కానీ అతని హృదయాన్ని మాత్రం దేవుడు రాశాడు. దేవునికి ఎవరు కావాలో తెలుసా అండి? అహంకారులు కాదు. తనను తాను తగ్గించుకున్నవాడు దేవునికి కావాలి. దేవుడు అంటున్నాడు, అలాంటి వారినే నేను హెచ్చిస్తాను, అలాంటి వారినే నేను దీవిస్తాను, అలాంటి వారినే నేను ఆశీర్వదిస్తాను. ఈ రోజుల్లో దేవుడు ఏదైనా కాస్త కలుగజేసిన దానిని బట్టి చాలామంది చాలా రకాలుగా మనుషులు చూసే విధానం మారిపోయింది. ఇలా మారిపోవడం వలన ఎక్కడో ఒక చోటన ఆ మనుషులు దెబ్బతింటున్నారు. అలా మనిషి యొక్క నైజము, తన దృష్టి, తన ప్రవర్తన మారిపోవడం ద్వారా మిగతా వాళ్ళని సరిగా పట్టించుకోకపోవడం, వారికి ఇవ్వాల్సిన కనీస గౌరవాన్ని ఇవ్వకపోవడం వలన ఆ మనుషులు సాక్షాత్తు దేవునికే శత్రువులుగా మారుతున్నారు. దేవునికే వారు ఎదురు తిరుగుతున్నారు. ఇద్దరు మనుషుల గురించి చెప్పి దేవుడు ఏమంటున్నాడంటే, ఆ పరిసయ్యుడి కంటే ఈ సుంకరే ఎక్కువ నీతిమంతుడు. ఎందుకని? అతను దశంభాగాలు ఇస్తున్నట్టు చెప్పలేదు, 2 సార్లు ఉపవాసం ఉంటున్నట్టు చెప్పలేదు, కానీ అతను ఏం చెప్తున్నాడంటే, నీ వైపు కన్నులెత్తి చూడడానికి కూడా నాకు అర్హత లేదయ్యా. దేవుని ముందు నిలబడే అర్హత ఏంటో తెలుసా అండి? మీ హృదయం అనే పలక మీద రాసుకోండి మాట. దేవుని ముందు నిలబడడానికి అర్హత ఏమిటో తెలుసా అండి? నాకు ఏ అర్హత లేదయ్యా అని ఒప్పుకోవడమే ఆయన ముందు నిలబడే అర్హత. అందుకని ఎవరైతే తగ్గించుకుని దీన మనసుతో దేవుని సన్నిధికి వస్తారో దేవుడు వారిని హెచ్చిస్తాడు. ఒకరోజు కాకపోతే ఒకరోజు దేవుడు వారి కుటుంబాలను గొప్పగా ఆశీర్వదిస్తాడు. మనం ఊహించిన దానికంటే చాలా గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడు. అహంకారులను దేవుడు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళనివ్వడు. అయితే తగ్గించుకోవడం వేరు, తక్కువ చేసుకోవడం వేరు. ఈ రెండు ఒకటి కాదు. ఈ వ్యత్యాసం కూడా మనిషికి తెలిసి ఉండాలి. దేవుడు మనిషిని తగ్గించుకోమన్నాడు కానీ తక్కువ చేసుకోమనలా. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మీతో పాటు ఒక కుటుంబం మీ పక్కన ఉన్నారు, వారు మీరు కలిసి ఉంటున్నారు. ఆ కలిసి ఉంటున్నప్పుడు ఒక రోజున వాళ్ళు కారు కొనుక్కోవాలనుకున్నారు, మీరు కూడా అనుకున్నారు. మీ దగ్గర ఒక బండి ఉంది, వారి దగ్గర ఒక బండి ఉంది. కారు కొనుక్కోవాలని వాళ్ళు అనుకున్నారు, మీరు అనుకున్నారు. కొన్ని రోజులకి ఒక మంచి కారు వాళ్ళు కొనుక్కున్నారు. ఆ మంచి కారు వాళ్ళు కొనుక్కున్నప్పుడు మీరు దాన్ని చూసి వాళ్ళు బాగుపడ్డారు, నేను ఎందుకు పనికిరాను, నా జీవితం ఇంతే, నా వల్ల ఏది కాదు, మా బ్రతుకులు ఎప్పుడు ఇంతే, ఏదో అనుకుంటాం కానీ సకల దరిద్రాలు మా ఇంట్లోనే ఉన్నాయి, మేము ఏది చేయలేం, మా వల్ల ఏది కాదని ఆ కారు చూసి ఏడ్చారనుకోండి, అది మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టు. కానీ తగ్గింపు అంటే ఏంటో తెలుసా? వాళ్ళు కొనుక్కున్నారు, దేవుని కృప వారికి ఉంది, దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు, వారు కొనుక్కున్నారు. నేను ఇంకెక్కువ కష్టపడతా, ఇంకెక్కువ ప్రార్థన చేస్తా, ఇంకెక్కువ దేవుని మీద విశ్వాసంతో నేను ముందుకెళ్తా, ఏదో ఒకరోజు అంతకంటే పెద్ద కారు నా దేవుడు నాకు ఇస్తాడు. ఇది తగ్గింపు. ప్రతి విషయంలో మీరు దీన్ని ఫాలో అవ్వండి. ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవద్దు. తక్కువ చేసుకుంటే మీ సృష్టికర్తనే మీరు తక్కువ చేసినట్టు. కానీ మీరు మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే ఏదో ఒక రోజు దేవుడు ఖచ్చితంగా మీకు ఒక సింహాసనాన్ని ఇస్తాడు. అయితే చాలామందికి ఈ తగ్గింపు అనేది కేవలం మాటల్లోనే కనబడుతుంది, కానీ క్రియల్లో ఉందా, జీవితంలో ఉందా అంటే లేదు. ఎప్పుడైనా భక్తి ఎప్పుడు అలవాటు కాకూడదు. సంవత్సరాల తరబడి సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, కానీ ఇంకా మార్పు లేకుండానే చాలా విషయాల్లో మనం ఉండిపోయాం, చాలా విషయాల్లో వెనకబడిపోయి ఉండిపోయాం. నేను ఏదైనా కూడా చాలా ప్రాక్టికల్గానే మాట్లాడతాను. వాక్యాన్ని మన అనుదిన జీవితంలోనికి తీసుకొచ్చి ఉన్న విషయాన్ని ప్రాక్టికల్గానే మాట్లాడతాను. ఎందుకంటే మనం వచ్చి కాసేపు కూర్చున్నామంటే ఏదో ఒకటి తెలుసుకోవాలి. అది మన జీవితంలో మనం అప్లై చేస్తే దాని వలన గొప్ప కార్యాలు మనం చూడగలగాలి. మీరు ఆశీర్వదించబడాలంటే తగ్గించుకోండి. ఎందుకు? ఉన్న ఒక్క జీవితంలో అహంకారం, గర్వము ఇవన్నీ ఎందుకు? దేనికి? గట్టిగా 4 మోషన్స్ అయినాయి అనుకోండి,
4 వాంతులు అయినాయి అనుకోండి, అటోకలు ఇటోకలు పట్టుకుని తీసుకెళ్ళాలి హాస్పిటల్కి. మళ్ళీ వస్తామో రావో కూడా గ్యారెంటీ లేదు. ఇంకో జన్మ అనేది అసలు లేదు. ఈ మాత్రం దానికి నువ్వెంత 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 నేనే అంత అనే అహంకారంతో మనిషి వెళ్ళిపోతున్నాడు. అయితే యేసుప్రభు అంటున్నాడు, ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. నీ జీవితం ఏంటో చెప్పనా నేను? చేద నుంచి జారి పడుతున్న నీటి బిందువు వంటిది నీ జీవితం. నీ జీవితం ఏంటో చెప్పనా నేను? నీటి మీద బుడగ వంటిది నీ జీవితం. నీ జీవితం ఏంటో చెప్పనా నేను? ఇంతలోనే కనబడి అంతలోనే ఆవిరైపోయే మాయమైపోయే ఆవిరి వంటిది నీ జీవితం. ఇది యేసుప్రభు చెప్తున్నాడు. ఒకడు అన్నీ సంపాదించేసుకుని ఒకరోజు అనుకున్నాడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము. యేసుప్రభు వచ్చి అన్నాడు, అవన్నీ అలాగుంటే కానీ నువ్వు వచ్చి నాతో పాటు అన్నాడు. ఈ రాత్రి నేను నీ ప్రాణాన్ని పట్టుకుపోతాను, ఏమైపోతాయి నీ దగ్గర ఉన్నవన్నీ. ఎప్పుడైనా మనిషి గొప్పగా చెప్పుకోవాల్సి వస్తే కలిగి ఉన్న దేవుణ్ణి బట్టే గొప్పగా చెప్పుకోవాలి, కానీ దేవుడు కలుగజేసిన వాటిని బట్టి ఎప్పుడూ గొప్ప చెప్పుకోకూడదు. అవి ఇవాళ మన దగ్గర ఉంటాయి, రేపు ఇంకొకరి దగ్గర ఉంటాయి. ఎప్పుడూ ఒకేలాగా జీవితం వెళ్ళదు కదా. కష్ట సుఖాలు ఉంటాయి, కలిమిలేములు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, ఎత్తుపల్లాలు ఉంటాయి మానవ జీవితంలో. ఇవాళ సుఖం ఉన్నా వెళ్ళిపోద్ది, ఇవాళ దుఃఖం ఉన్నా వెళ్ళిపోద్ది. ఇవాళ ఎదుర్కొంటున్న అతి కష్టమైన పరిస్థితి అయినా కూడా కొన్నాళ్ళకు ఉండదు, మాయమైపోద్ది. ఇవాళ ఉన్న సకల సౌకర్యాలు కూడా కొన్నాళ్ళకు ఉండవు, అవి కూడా ఆవిరైపోతాయి. ఏది స్థిరం, ఏది నిత్యం అంటే చాలామంది అంటారు, సెటిల్ అవ్వాలండి సెటిల్ అవ్వాలండి సెటిల్ అవ్వాలండి. ఎక్కడ సెటిల్ అవుతావు? అసలు ఈ భూమే సెటిల్ అవ్వలేదు ఇంకా సరిగ్గా. ఒక రోజున యేసు రెండవ రాకడలో ఈ భూమి అంతా లయమైపోతుందని యేసు ప్రభు చెప్తున్నాడు. సెటిల్ అయ్యేది ఎక్కడంటే మనిషి నిజానికి అయితే అక్కడ, ఎక్కడ? పరలోకంలో, లేదంటే అక్కడ, ఎక్కడ? పాతాళంలో. అక్కడో ఇక్కడో సెటిల్ అవుతాం, కానీ ఇదంతా ప్రయాణం మాత్రమే. ఈ పాటికి ప్రయాణంలో నా ఎంతటోళ్ళు లేడు. అలా ఉంటారని నేను చెప్పట్లేదు, కానీ అలాంటి పరిస్థితుల్లోకి మీరు ఎవ్వరు వెళ్ళొద్దని చెప్తున్నారు. దేవుడు చాలామందికి ఇచ్చి చూస్తాడు, వీళ్ళు ఎలా వాడుకుంటారు, ఎలా ఉపయోగించుకుంటారు, ఇస్తే వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారని కూడా దేవుడు ఒక్కొక్కసారి పరీక్షిస్తాడు. సౌలును ఒక రోజున పరీక్షించాడు. సౌలు ప్రారంభ దినాల్లో, అయ్యా ఇశ్రాయేలు ప్రజల్లో ఒకరిని రాజుని చేయమని దేవుడు చెప్పాడు అంటున్నావు. ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాల్లో నాది చివరి గోత్రం కదయ్యా, బెన్యామీను గోత్రం కదయ్యా. నాలంటోడు దేవుడికి ఎందుకయ్యా, నాలంటోడు రాజుగా ఏం పనికొస్తాడు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదయ్యా అంటాడు సౌలు. లేదు లేదు, ఇశ్రాయేలు ప్రజల అభిష్టము నీ యందు నెరవేరబోతుంది, దేవుడు నిన్ను ఎంచుకున్నాడు అని చెప్పి అతన్ని రాజుని చేసిన తర్వాత కొన్నాళ్ళు ప్రయాణం బాగానే సాగింది. కొన్నాళ్ళ తర్వాత దేవుని మాటకే ఎదురు తిరిగాడు. దేనివలనో తెలుసా? దేవుడిచ్చిన విజయాల వల్ల, దేవుడిచ్చిన సంపదల వల్ల, దేవుడిచ్చిన పేరు ప్రఖ్యాతల వల్ల. దాని వలన అతని కళ్ళు నెత్తికెక్కాయి. ఒకటి చెప్పండి, ఇచ్చినోడికి తీసుకోవడం తెలియదా? తెలుసా తెలీదా? ఇచ్చినోడికి తీసుకోవడం కూడా తెలుసు. సౌలు ప్రారంభ దినాలు అతనికి ఉన్న పేరేమిటంటే, సౌలు కూడా ప్రవక్తల్లో ఉన్నాడా అనేది ఆయన పేరు. సౌలు ముగింపు దినాలు అతని పేరేమిటో తెలుసా? గిల్బోవ పర్వతమా నీ మీద బలాఢ్యులు కూలిపోయారు. సౌలు వంటి బలాఢ్యుడు నీ మీద కూలిపోయాడు, నీ మీద మంచైనను వర్షమైనను కురవదు. ప్రారంభం చాలా గొప్పగా ఉంది, ముగింపు చాలా దారుణంగా ఉంది. కారణం ఏంటంటే ప్రారంభంలో ఉన్న తగ్గింపు ముందుకెళ్ళేసరికి లేదు. దేవుడు అహంకారులను ఎప్పుడూ ముందుకు తీసుకెళ్ళాడు, ఆయన ఎక్కడో చోటన వారిని ఆపేస్తాడు. మనిషి ఎప్పుడూ కూడా ఉన్న జీవితంలో తగ్గించుకునే బ్రతకాలి. ఈ మాట మీకు తెలుసు, అయినా నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే ఇది మీ ఆశీర్వాదానికి ఒక బలమైన కారణం అవుతుంది. మీరు వెళ్ళే జీవిత ప్రయాణంలో మీరు తగ్గించుకుని బ్రతికితే మీరు అవమానాలు ఎదుర్కోరు. అగ్రపీఠాల కోసం చూశారనుకోండి, అవమానాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చని యేసుప్రభు చెప్పాడు. మీరు తగ్గించుకుని ముందుకెళ్తే మీరు అవమానాలు ఎదుర్కోరు. మీకంటూ ఒక రోజును దేవుడు నిర్ణయిస్తాడు. ఆ రోజున దేవుడు ఖచ్చితంగా మీ తల పైకెత్తుతాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు. ఎందుకంటే దేవుడు ఎవరు చేసిన దానికి తగ్గ ప్రతిఫలాన్ని వారికి ఇస్తాడు. మనుష్యుడా, నువ్వు దేనితో కొలుస్తావో నీకు దానితోనే కొలవబడుతుంది. అవతల వాడిని నువ్వు ఎలా ట్రీట్ చేస్తావో, ఎలా చూస్తావో, నీ వైపు నుంచి అవతల వారిని నువ్వు ఎలా చూస్తావో ఆ వైపు నుంచి కూడా నీకు అలాంటి పరిణామాలే ఎదురవుతాయి. అయితే మన క్రైస్తవ్యంలో ఉన్న ఒక తప్పు ఏమిటంటే, ఒక పొరపాటు ఏమిటంటే, మనం ఎన్నో విషయాలు మనం వింటాం, కానీ ఆచరణలోకి వచ్చేసరికి అవి కనపడవు, అవి మాయమైపోతాయి. నిజంగా తగ్గింపు ఉందా అంటే చాలామంది తగ్గింపు కేవలం మాటలకి పరిమితం. మందిరంలో కూర్చుని కళ్ళు మూసుకుని, అయ్యా
నేను పాపినయ్యా, నేను పురుగునయ్యా, మట్టినయ్యా, అదయ్యా, రాయయ్యా, రప్పయ్యా, రకరకాల పేర్లు పదప్రయోగాలు ఉపయోగించి అదయ్యా ఇదయ్యా అంటారు. బయటికి వెళ్ళిన తర్వాత ఎవరన్నా ఒక్క మాట అంటే నువ్వెంత అసలు అసలు నేను ఎవరో తెలుసా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? ఎందుకు ఇవన్నీ మాటలకే పరిమితం అయితే ఎవరిని మాయ చేస్తామండి? మనమే కదా పాడైపోయేది. అది జీవితంలో కనపడాలి, నిజంగా మన క్రియల్లో అది కనపడాలి. ఎవరినో మెప్పించడానికి మనం ఎప్పుడూ చేయకూడదు. కొంతమంది పాస్టర్ గారుల ముందు చాలా భక్తి ప్రపత్తులు చూపిస్తూ చాలా వినయంగా నటిస్తారు. అవతలికి వెళ్ళిన తర్వాత దైవజనులు ఎదురుగా ఉన్నప్పుడు, దైవజనులు మీ కళ్ళ ముందు ఉన్నప్పుడు వారిని చాలా గౌరవంగా మాట్లాడి వాళ్ళు అవతలికి వెళ్ళిపోయిన తర్వాత లేదంటే మీరు అవతలికి వెళ్ళిపోయిన తర్వాత ఏనాడు ఒక తప్పు మాట దైవజనుల గురించి మాట్లాడిన సందర్భాలు లేవా? ఉండొచ్చు కదా. తప్పది. ఎప్పుడైనా కూడా దేవుడేమీ మోసపోయేవాడు కాదు. మనం చిత్తశుద్ధితో మనం ఏది చేస్తామో అదే మనం పొందుకుంటాం. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, చాలా చిన్న విషయాలే నేను మీతో మాట్లాడుతున్నాను, కానీ మీరు వీటిని ఆచరణలో పెట్టి చూడండి. మీరు ఆచరణలో పెట్టి చూడండి, ప్రాక్టికల్గా ఉంటాయి ఇవన్నీ కూడా. చాలా గొప్పగా ప్లస్ అవుతారు. మాటలకి పరిమితం చేయొద్దు ఏది కూడా. ఒక పాస్టర్ గారిని ఒక ఆవిడ భోజనానికి పిలిచి ఇంటికి, అయ్యగారు మీరు తింటేనే మాకు ఆశీర్వాదం, తినండి తినండి అని పెడుతుంది. ఆయన కడుపు నిండిపోయిన తర్వాత కూడా ఆమె ప్రేమ చూడలేక పాపం తినపోతే బాధపడుద్దేమో, వదిలేస్తే ఏమని అనుకుంటుందేమో అని చెప్పి ఆయన కడుపు పట్టకపోయినా సరే అమ్మ పెట్టని శుభ్రంగా తిన్నాడు. ఆవిడ మీరు తింటే మాకు దీవెనండి, మీరు తింటే మాకు ఆశీర్వాదం అండి, అయ్యగారు తినండి 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 అని కొసిరి మొత్తం శుభ్రంగా పెట్టింది. ఆయన శుభ్రంగా తినేసి మనస్ఫూర్తిగా ఆవిడని దీవించి బైబిల్ అక్కడ మర్చిపోయి, ఫుల్గా తిన్నాడు కదా, బైబిల్ మర్చిపోయి వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోయిన తర్వాత ఆవిడ పాస్టర్ గారు వెళ్ళిపోయారు అనుకుని వాళ్ళ అబ్బాయితో మాట్లాడుతుంది, మొత్తం తినేసాడంట్రా, నేనేదో పేరుకి తినమని నేనంటే, నేనేదో పర్వాలేదు వేసుకో కొంచెం తినని నేనంటే ఏంటి మొత్తం తినేసాడినా అని వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇలా మాట్లాడుకుంటున్న సందర్భంలో ఆ పాస్టర్ గారు వెనకొచ్చారు. దేనికోసం వచ్చాడు? బైబిల్ కోసం వచ్చాడు. వచ్చి చూస్తే ఏముంది, ఇంకా వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ అన్నాడు. నాకు ఒక పెద్ద ఆవిడ చెప్పింది, నా సేవా జీవితంలో ఒక ఆవిడ నాతో మాట్లాడింది. ఆవిడ నాతో ఏమన్నారంటే, అయ్యా నువ్వు దైవజనుడిగా ఉన్నావు, చాలా ప్రాంతాలకి వాక్యం చెప్పడానికి వెళ్తావు, చాలా గృహ దర్శనాలు చేస్తావు, జాగ్రత్త, ఏమి తింటున్నావో ఎవరి దగ్గర తింటున్నావో ఒకసారి ఆలోచించుకో. కొంతమంది టీ ఇచ్చినా కూడా లెక్క కడతారు, టీ కూడా లెక్కలేసుకుంటారు. ఆవిడ ఇక్కడే ఉంది, ఆ చెప్పిన ఆవిడ కూడా ఇక్కడే ఉన్నారు. ఆవిడ నాతో అన్నారు ఈ మాట, టీ ఇచ్చినా కూడా లెక్క కడతారా అని. ఆ మాట ఎప్పుడైతే విన్నానో అప్పటి నుంచి చాలా చోట్ల టీ తాగడం మానేసా. నేను భోజనం చేయకుండా ఉంటా, భోజనం చేయకుండా 2-3 రోజులు ఉండమన్నా ఉంటా. అలవాటు అయిపోయింది, దేవుని సేవలో ఉపవాసాలు ఉండడం అలవాటే కాబట్టి. కానీ టీ తాగకుండా ఉండలేను. ఏదో రాసుకున్నప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు, చదువుకున్నప్పుడు టీ అలా అలవాటు అయిపోయింది. ఎప్పుడైతే ఆ తల్లి ఆ మాట నాతో ఉందో చాలా చోట్ల టీ కూడా మానేసా. హోటల్కి వెళ్ళి తాగితే ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే శుభ్రంగా టీ ఇస్తారు, తాగేసి వచ్చేయచ్చు. ఎందుకు ఇలా అయిపోయిందంటే మానవ జన్మ ఇవాళ అందరూ నటించడమే. బయట సంగతి వదిలేండి, ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి బయట 4 ముఖాలు ఉంటే లోపల ఇంకో 4 ఉంటాయి. ఓ భర్త దగ్గర భార్య నటించడం, భార్య దగ్గర భర్త నటించడం, ఇవన్నీ కాదు. మనిషి యథార్థంగా జీవించాలని దేవుని వాక్యం చెప్తుంది. ఎప్పుడు కూడా తగ్గింపు అనేది మాటలకు పరిమితం అవ్వకూడదు, అది జీవితంలో కనపడాలి. యేసు ప్రభు గురించి వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ తనను తాను రిక్తునిగా చేసుకుని ఖాళీ చేతులతో దాసుడుగా ఆయన ఈ లోకానికి దిగొచ్చాడు. అంత తోడు కదా, అంత గొప్పోడు కదా, అన్ని నామముల కంటే పైనామం కదా అయింది. అంత తోడు పరలోకాన్ని వదిలిపెట్టి ఈ భూమి మీదకి ఒక మానవుడిగా ఆయన దిగొచ్చాడు. ఒక కన్య గర్భాన జనించాడు, పశువుల పాకులు ఆయన పెట్టారు. ఆయన పుట్టినప్పుడు కనీస వసతులు కూడా లేని పరిస్థితిలో ఆయన ఈ భూమి మీద జీవించాడు. ఈ భూమి మీద అంతటి గొప్పవాడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పరిస్థితి అది. ఈ సృష్టిని కలుగు చేసిన వాడు సృష్టిలోనికి దిగొచ్చినప్పుడు ఆయనకి సరైన ఆతిథ్యం ఇవ్వలేదు ఈ లోకం. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఆయన లోకానికి వచ్చాడు. వాక్యంలో ముందే రాయబడింది మాట, ఆయన అలా తగ్గించుకొని తన స్థాయిని, స్థితిని, తన పరిస్థితిని అన్నీ వదులుకొని తగ్గించుకొని ఈ భూమి మీదకి వస్తాడని. ఇప్పుడు ఆయన నామంలోనే కదా మనం ప్రార్థన చేసేది, ఆయన ఏదైనా ఇస్తేనే కదా మన జీవితాలు మారేది, ఆయన ఆశీర్వదిస్తేనే కదా మనం దీవెన పొందేది. అలాంటోడు ఈ భూమి మీదకి వచ్చి అంత తగ్గించుకున్నప్పుడు, ఆయన బిడ్డలుగా ఉన్నప్పుడు మనలో కూడా
ఆ తగ్గింపు ఎంతో కొంత ఏంటి, పూర్తిగా తగ్గింపు మనలో కూడా ఉండాలి. యేసుప్రభు ఏమీ అబద్ధాలు చెప్పేవాడు కాదు. ఆయన ఒక మాట చెప్పాడంటే 100% అది వాస్తవం. తనను తాను తగ్గించుకున్నవాడే హెచ్చించబడతాడు. ఆయన జీవితం ఎలా కొనసాగిందంటే ఈ భూమి మీద చాలామంది అంటారు, పాస్టర్ గారండి నమ్మక ద్రోహం అంటే మీకేం తెలుసండి, మనిషిని మోసం చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో మీకేం తెలుసు, మీరు బాగానే వాక్యాలు చెప్తారు కానీ ఆ బాధ దేవుడికి తెలిసేది అని కొంతమంది అనొచ్చు. అయితే ఆ మాట ఎవరి నోట రాకూడదని యేసుప్రభు ఈ భూమి మీదకి వచ్చి ఆ విషయంలో కూడా మనకు మాదిరినిచ్చాడు. యేసుప్రభు కూడా భూమి మీద మోసపోయాడు మనిషిగా ఉన్నందుకు. యోధా డబ్బు సంచి ఎవరి దగ్గర ఉంది? యోధా దగ్గర ఉంది. అసలు డబ్బులు ఎవరికి ఇస్తాం? ఎవరిని నమ్ముతామో నమ్మకస్తులకే డబ్బులు ఇస్తాం. దొంగడి చేతిలో తాళం పెడతామేంటి? ఎవరిని నమ్ముతామో వారికి మనం డబ్బులు ఇస్తాం. ఇప్పుడు డబ్బు సంచి యోధా దగ్గర ఉంది. అదే యోధా 30 వెండి నాణ్యాలకి యేసుప్రభుని అమ్మేశాడు. అంటే నమ్మక ద్రోహం అనేది యేసుప్రభు తన జీవితంలో ఎదుర్కొన్నాడు. ఆయన ఆకలేసి అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడని వాక్యంలో మనం చదువుతున్నాం. అనగా అర్థం ఏంటి? యేసుప్రభుకి ఆకలేసింది. ఆయనకి దాహం వేసి సుకారం అనే గ్రామం దగ్గరికి, యాకోబు బావి దగ్గరికి వెళ్ళాడని మనం వాక్యంలో చదువుకున్నాం. యోహాను సువార్త 4లో మనం ఇది చదువుతున్నాం. అంటే యేసుప్రభుకి దాహం కూడా కలిగింది. ఆకలి దప్పులు లేని రాజ్యాన్ని విడిచిపెట్టొచ్చి ఈ లోకంలో నమ్మక ద్రోహాన్ని పొందుకొని ఆకలి దప్పులు ఆయన ఎదుర్కొని చివరికి లాజరు ఒక రోజున చనిపోతే యేసుప్రభు లాజరు చనిపోయినప్పుడు ఆయన కన్నీరు విడిచిన అనే వాక్యం కూడా మనం చదువుకున్నాం. ఆ మాట చదివినప్పుడు నాకు చాలా రోజులు నాకు అది అర్థం కాల. దేవుడై ఉండి తర్వాత ఆ మనిషిని బ్రతికించగలిగిన శక్తి సామర్థ్యాలుండి ఆయన ఏడవడం ఏంటి? అసలు నేను తీసుకోలేకపోయినది. ఆయన కన్నీరు విడవడం ఏంటి? తర్వాత నాకు అర్థమైంది, ప్రతి మనిషికి మాదిరిని ఇవ్వాలని మనుషుల్లో ఆయన మమేకమయ్యాడు. ఆ రోజున ప్రతి విషయంలో తగ్గింపుని యేసుప్రభు చూపించాడు. ఈ లోకంలో చరిత్రలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఆయా సందర్భాల్లో నేను ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండేవాడిని. మరొకసారి మీకు అది జ్ఞాపకం చేస్తాను. కొంతమంది రచయితలు ఆనాటి సమకాలీకులు రాసిన ఒక విషయం చెప్తున్నాను, వినండి. యేసుప్రభు తన పరిచర్య ప్రారంభంలో, తన సేవను ప్రారంభించిన తొలి రోజుల్లో యూదులు ఆయన యూదా మతస్థులకి, యూదుల పెద్దలకి, పరిచయులకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడని వారందరూ ఆయన మీద కక్ష కట్టారు. ఆయనతో ఎవరు మాట్లాడినా, ఎవరు చనువుగా ఉన్నా, ఎవరు ప్రేమగా యేసుప్రభుతో ఉన్నా వారితో వీళ్ళు గొడవలు పెట్టుకునేవాళ్ళు. ఎందుకు మాట్లాడావు ఆయనతో, ఎందుకు ఆయన్ని నువ్వు ఆహ్వానించావు, ఇలాంటి విధానాలు ఉండేవి. లేదంటే ఎవరన్నా ఆయనతో ప్రేమగా ఉంటే ఆయనకు భోజనం పెడితే వారి మీద పన్నులేసేవాడు. లేనిపోని పన్నులేసి ఏదో ఒక రకంగా వాళ్ళు బాధ పెట్టేవాడు. యేసుప్రభు తన పరిచర్య ప్రారంభించినప్పుడు ఆయా ప్రాంతాల్లో తిరుగుతుంటే ఒకరోజు సాయంకాలం పూట ఆయన బేతనియ గ్రామం దగ్గరలోనే వాక్యం చెప్తున్నాడు. సరిగ్గా మార్తా మరియల ఇంటికి ఆపోజిట్లో కాస్త దూరంలో యేసుప్రభు వాక్యం చెప్తున్నాడు. సాయంత్రం పూట ఇది. అలా సాయంత్రం పూట వాక్యం చెబుతున్నప్పుడు ఈలోపు ఆయన చుట్టూరు చాలామంది చేరారు. ఆయన ద్వారా మేలులు పొందాలని, ఆయన ద్వారా దీవెన పొందాలని చాలామంది చుట్టూరు చేరారు. ఆయన ఏదో చెప్తున్నాడు, వాళ్ళు వింటున్నారు. ఇలా జరుగుతున్నప్పుడు ఉన్నటువంటి సడన్గా వాతావరణం మారింది. వాతావరణం మారి విపరీతంగా వర్షం వచ్చింది, గాలివాన వచ్చింది. నిన్న పగల సడన్గా వచ్చింది గాలివాన. ఏలూరు సరుకులు తీసుకోవడానికి వెళ్ళాం. కరెక్ట్గా మేము సెంటర్లో ఉన్నాం. అప్పటిదాకా విపరీతమైన ఎండ. తలో దిక్కు వెళ్ళి ఎండలో తిరిగి అక్కడొకటి తీసుకుని వచ్చి అన్ని కారులో వేసుకుని, కారు డోర్ వేసుకుని ఏసీలు అలా కూర్చోగానే టపటపటపట పడిపోయింది వాన. ఎండలో తిరిగినంతసేపు లేదు, ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కానీ దేవుని కృపను బట్టి ప్రార్థనలకైతే ఆటంకం దేవుడు కలగనివ్వాల. ప్రతి సంవత్సరం ఉన్న ఆనమైతే కానీ ఇది దేవుడు ఆ నిమిషానికి తన అరిచేతిని అడ్డుపెట్టి ఆపుతున్నాడు. ఆ రోజు యేసుప్రభు వాక్యం చెప్తున్నప్పుడు కూడా సడన్గా వర్షం వచ్చింది. మీరు నమ్మండి, చరిత్రలో చాలామంది రాసిన విషయం కాబట్టి చెప్తున్నాను. ఇది చలం అనే మన తెలుగులో ఉన్న రచయిత కూడా రాశాడు. ఆయన కూడా మార్తా మరియా జీసస్ల జీవితం ఒక పుస్తకం రాసి అందులో నేను చెప్పే ఈ సందర్భాన్ని కూడా ఆయన రాశాడు. మీకు కావాలంటే కైక్లూరులో ఉన్న లైబ్రరీలో ఆ పుస్తకం ఉంది, నేను అక్కడ కూడా చూశాను దాన్ని. ఆయన సమకాలీకులు చెప్పిన విషయం ఇది. అలా వర్షం పడిపోతున్నప్పుడు సాయంత్రం అయిపోతుంది, చీకటి పడిపోతుంది, ఎటోళ్ళటు పరిగెత్తుకుంటూ ఇళ్ళకెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వర్షం పడిపోతుంది అని. అలా వర్షంలో తడవడం ఇష్టం లేక ఎటోళ్ళటు ఇళ్ళకి వెళ్ళిపోతూ ఉంటే యేసుప్రభు అక్కడ నిలబడిపోయాడు. ఆయనతో పాటు ఆయన శిష్యులు కూడా అక్కడ నిలబడిపోయారు. నిజానికి ఎవరో ఆయన తీసుకెళ్ళా. అయ్యా వర్షం పడుతుంది కదా, రా అయ్యా మా ఇంట్లో కూర్చొని ఎవరో తీసుకెళ్ళా. ఆయన ద్వారా మేలు పొందుకుందామని వచ్చారు. కానీ తీరా ఇబ్బంది కలిగేసరికి ఎటోళ్ళటు వెళ్ళిపోయారు. ఎవరు మిగిలారంటే ఆ నడి రోడ్డు మీద యేసుప్రభు, ఆయన నమ్ముకొని వచ్చిన ఆయన శిష్యులు రోడ్డు మీద నిలబడిపోయారు.
ఆయన సేవా ప్రారంభం ఇలా ఉంది. చాలామంది దైవజనుల జీవితాలు కూడా ఇంతేనండి. అది ఈ ఈ ఫార్మెట్ మాది కాదు, యేసు ప్రభు దగ్గర నుంచే వస్తుంది. సేవ ప్రారంభంలో ఎన్నో ఎదుర్కొంటాం, తర్వాత ఒక్కో మెట్టు దేవుడు ముందుకు తీసుకెళ్తాడు. ఆ పరిచర్యను దేవుడు ఒకనాటికి స్థిరపరుస్తాడు. యేసు ప్రభు పరిచర్య కూడా ఇలాగే సాగింది భూమి మీద. ఎటోళ్ళట్టు వెళ్ళిపోయారు, ఎవరో ఎందుకు తీసుకెళ్ళలేదు అని అడిగితే ఆయన తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి భోజనం పెడితే రేపు పొద్దున వాళ్ళకి తెలిస్తే వాళ్ళు మన మీద పనులేస్తారు, మన మీద రకరకాల నెపాలు మోపుతారు, మనకు వచ్చే రాయితీలు కూడా పోతాయి అని చెప్పి ఎవరో చేర్చుకోకపోతే కాస్త దూరంలో మార్తా మరియా ఇంటిలో గుమ్మంలో కూర్చుని చూస్తున్నారు ఇదంతా. ఇప్పుడు యేసు ప్రభు ఆయన శిష్యులతో కలిసి ఎటెళ్లలో తెలియక ఆయన అక్కడ ఇసుక దెబ్బలుంటే ఆ ఇసుక దెబ్బల మీద కూర్చుని పోయాడు. ఎక్కడ వర్షం పడుతుంది, సాయంత్రం పూట ఆ ఇసుక దెబ్బల మీద యేసు ప్రభు అలా కూర్చుంటే ఆయన పక్కన ఆయన శిష్యులందరూ వచ్చి వాళ్ళు కూడా అక్కడ కూర్చుని పోయారు. ఎందుకంటే ఎవరో తీసుకెళ్ళలేదు కాబట్టి. సడన్గా వాతావరణం మారేసరికి అందరూ వెళ్ళిపోయారు. కానీ దానికి కాస్త దూరంలోనే చూస్తున్న మార్తా మరియలు ఏం చేశారంటే, ఇంత తోడు వచ్చి ఇంత వాక్యం చెప్పి ఇంతమంది జీవితాల్లో వెలుగులు నింపుతుంటే ఎవరూ చేర్చుకోలేదు, కష్టం వచ్చేసరికి ఎటోళ్ళు అటు వెళ్ళిపోయారు, ఆయన మన కళ్ళ ముందు ఉన్నాడు, మనం కూడా చేర్చుకోకపోతే ఆ పాపం మన మీదగా వస్తుంది, సరే రేపు పొద్దున ఏదైనా జరిగితే అది మనం తర్వాత చూసుకుందాంలే, మనకి ఏదైనా శిక్ష వేసినా మన మీద ఏదైనా పన్ను వేసినా అయిన తర్వాత చూద్దాంలే అని చెప్పి వీళ్ళిద్దరు తీర్మానం చేసుకొని మార్తా మరియా తమ్ముడిని పిలిచారు, లాజర్ని పిలిచి. అతనికి ఇష్టం లేదు, అతను కూడా యోధా పెద్దలతో తిరిగిన వాడే, అతనికి కూడా ఇష్టం లేదు. అతన్ని పిలిచి తీసుకురారా, ఆ ఇసుక దెబ్బల మీద ఉసూరుమంటూ కూర్చున్నాడు, వానకి తడుస్తూ ఆయన కూర్చున్నాడు, ఒక బైరాగిలాగా తిరుగుతున్నాడు, ఆయనతో పాటు ఆయన నమ్ముకుని వచ్చిన వాళ్ళు కూడా దిక్కులేని వాళ్ళలాగా రోడ్డు మీద కూర్చుని ఉన్నారు, తీసుకురా కాసేపు మన ఇంట్లో కూర్చుని వెళ్తారు అని వీళ్ళు చెబితే వెళ్ళి యేసు ప్రభుని పిలుచుకుని తీసుకొచ్చాడు లాజరు. ఇంట్లోకి వచ్చాడు యేసు ప్రభు, మార్తా మరి అక్కడ ఉన్నారు, ఆయన శిష్యులు కూడా వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత మరి వాళ్ళు ఉన్నట్టుగా కరెంటు కానీ ఇవన్నీ లేవు కదా ఆ రోజున. మరి ఏం చేసిందంటే ఒక దీపం పెట్టింది. ఒక దీపం పెట్టి యేసు ప్రభు ముందు ఒక దీపం పెట్టింది. ఆయన కూర్చున్నాడు, కాళ్ళు వెనక్కి పెట్టుకుని యేసు ప్రభు కూర్చున్నాడు. ఆయనతో పాటు అటు ఇటు శిష్యులు కూడా కూర్చున్నారు, కొంతమంది ఆ పక్కన కూర్చుని ఉన్నారు. చీకటి, వెనకాలేమో వంటగది ఉంది. మరియా ఈ దీపం పెట్టి ఎదురుగా యేసు ప్రభు ముందు మరియ కూర్చుంది. మరియ కూర్చుని యేసు ప్రభుతో మాట్లాడుతుంది. యేసు ప్రభు మరియతో మాట్లాడుతున్నాడు, పక్కన శిష్యులు అటు ఇటు శిష్యులు ఉన్నారు. వంటగది వెనకాల ఉంది, ఈ పక్క నుంచి దారి, నేను అది ఆ పిక్చర్ కూడా చూశాను కాబట్టి చెప్తున్నాను మీకు. ఈ పక్క నుంచి దారి లోపలికి వెళ్ళాలి, వంటగది వెనకాల ఉంది. మార్త ఏం చేసిందంటే, ఇక్కడ ఒక దీపం ఉంది, అక్కడ దీపం లేదు, కనబడట్లేదు, దారి కనబడట్లేదు అని చెప్పి ఆ వంటగదికిను ఇక్కడికి మధ్యలో దారి ఏదైతే ఉందో ఆ దారిలో ఇంకో దీపం పెట్టింది. ఎవరు? మార్త. ఆ దీపపు కాంతిలో యేసు ప్రభుకి భోజనం పెడుతున్నారు వీళ్ళు. అలా భోజనం పెడుతున్నప్పుడు ఆవిడ లోపలికి వెళ్ళి ఆ భోజన పదార్థాలు తీసుకొచ్చి యేసు ప్రభు ముందు పెడుతుంది. ఈ మరియ ప్రేమతో వడ్డిస్తుంది, శిష్యులు కూడా పెడుతుంది. అటు నుంచి ఇటు నుంచి అటు తిరుగుతున్న మార్త ఒక్కసారిగా దీపపు కాంతిలో యేసు ప్రభు పాదాలు చూసింది. యేసు ప్రభు పాదాలు చూసి తన చేతుల్లో ఉన్న వస్తువులు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక్కసారిగా వదిలేసింది. వాటన్నిటిని వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసు ప్రభు పాదాల మీద పడిపోయింది. బోరున విపరీతంగా ఏడ్చింది. ఆ పాదాలను తీసుకుని తన చేతుల్లోకి తీసుకుని ఆ పాదాలను చూస్తూ విపరీతంగా ఏడ్చింది. ఎందుకో తెలుసా? ఆ పాదాల నిండా గాజు పెంకులు దిగిపోయి రక్తం కారుతూ పుళ్ళు పడిపోయి కనీసం చూడ్డానికి కూడా ఎవరో ఇష్టపడలేనట్టుగా ఆయన పాదాలు కనపడ్డాయి. ఆ కురుపులు, ఆ బాధలు అవన్నీ చూసి వాటిని చేతుల్లోకి తీసుకుని, ఎందుకయ్యా నీకు ఈ కర్మ, ఎందుకు ప్రభువా నీకు ఈ బాధ, ఎందుకోసం అయ్యా నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు, ఇంత బాధలు నువ్వు పడుతున్నావు, నాకు అవకాశం ఇవ్వయ్యా అని ఆమె ఏడుస్తూ యేసు ప్రభు పాదాల్లో నుంచి ఆ గాజు పెంకులు ముళ్ళు తీస్తూ ఉంటే నా ప్రభువు ఆమెతో అన్నాడు ఒక మాట, మార్తా వద్దు. ఎందుకు వద్దంటున్నానంటే ఇది నేను అలవాటు చేసుకుంటున్నాను. రేపో మాపో ఈ కాళ్ళల్లో మేకులు దిగపడాలి. ముందు నుంచి నేను దీన్ని అలవాటు చేసుకున్నా. నాతో ఉన్నారు కదా నా శిష్యులు, నన్ను వెంబడించి నాతో తిరిగినందుకు వారి పాదాలు కూడా ఎలాగే కందిపోయాయి, వారి కాళ్ళల్లో కూడా ఎలాంటి పరిస్థితులే ఉన్నాయి. నువ్వేదన్నా చేయాలనుకుంటే వారికి చెయ్యి, నన్ను వదిలేసాయి అని యేసుప్రభు చెప్పాడు. కానీ లేఖనం ఆయన గురించి చెప్తున్న మాట ఏమిటో తెలుసా? అపరంజి వంటివి ఆయన పాదాలు. పరమగీతాల్లో రాయబడిన మాట. చలువరాతి స్తంభములు ఆయన కాళ్ళు, లెబానోను సౌందర్యం వంటిది ఆయన వైఖరి. అంత పరమాత్ముడు కదా, అంత గొప్పోడు కదా, ఆకలి దప్పులు లేని రాజ్యానికి అధినేత కదా, ఓటమి ఎరుగని రాజు కదా,
తన జీవితంలో ఎన్నడూ ఎవరి ముందు తలదించని మహోన్నతమైన వ్యక్తి కదా. ఆయన ముందు నిలవగలిగిన శక్తి ఈ భూమి మీద ఎవరికీ లేదు కదా, విశ్వంలోనే ఎవరికి లేదు కదా. అలాంటోడు తన సింహాసనాన్ని, మహిమ కలిగిన సింహాసనాన్ని వదిలిపెట్టి దేవదూతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కీర్తించబడే ఆ భాగ్యాన్ని వదిలిపెట్టి తన రాజ్యాన్ని విడిచిపెట్టి ఒక నరుడిగా, మానవుడిగా ఈ భూమి మీద ఆయన ఒక సాదాసీదమైన వ్యక్తిగా జీవించాడు. ఆయన జీవితాన్ని కొనసాగించాడు. మనుషుల చేతుల్లో ఆయన చనిపోయి 3వ రోజున తిరిగి లేశాడు. అంత తగ్గింపు ఆయనలో ఉంది కదా. మీరు ఆలోచించండి, అంత తగ్గింపు ఆయనలో ఉంది కదా. ఆయన పరలోకపు సింహాసనాన్నే వదిలిపెట్టి మన కోసం వచ్చాడు కదా. ప్రార్థన చేసుకుందాం అంటే కనీసం కుర్చీ కూడా వదలం మనం. కుర్చీ దిగి కిందకి మోకాళ్ళేలా ఆయన అక్కడి నుంచి దిగి వచ్చాడు. నేను చెప్తున్నాను, ఒక మాట వినండి. మీరు ఎన్నో గొప్ప ప్రసంగాలు వినొచ్చు, మీకు ఎన్నో విషయాలు తెలిసుండొచ్చు, కానీ మీరు ఆచరణలో పెడితేనే మీరు ఆశీర్వదించబడతారు. ఒక సేవకునిగా చెప్తున్నాను, నా మాట మీరు మనసులో పెట్టుకోండి. ఇవాళ అన్ని నామముల కంటే పైనామం యేసయ్య నామం. ఆయన అంత తగ్గించుకొని వచ్చాడు కాబట్టి ఆయన నామం అంత హెచ్చించబడింది. మనం ఆయన బిడ్డలం. మనలో కూడా ఆ తగ్గింపు ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని ఖచ్చితంగా హెచ్చిస్తాడు. ఎవరినో చూసి మీరు బాధపడద్దు, మోసపోవద్దు. మనిషికి ఎప్పుడు బాధ కలుగుతుందంటే, మనిషికి నిజంగా ఎప్పుడు బాధ కలుగుతుందంటే పక్కనోడితో పోల్చుకున్నప్పుడు. ఎవరితో పోలిక లేనప్పుడు హాయిగా బతుకుతాడు మనిషి. పక్కన వాళ్ళతో పోల్చుకుని వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, వీళ్ళు బాగుపడిపోయారు, వాళ్ళు అది అయిపోయారు, వీళ్ళు అది అయిపోయారు, నేను ఎక్కడ ఆగిపోయానని ఈ మనస్తత్వం ఎప్పుడు ఉంటుందో మనిషికి అది ఎప్పుడూ బాధే, జీవితకాలం అంతా బాధే. ఎప్పుడైనా మనిషి చెక్ చేసుకోవాల్సింది ఏమిటంటే, వాళ్ళ ఇంట్లో ఉన్నట్టు మా ఇంట్లో టీవీ లేదే, వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు మా ఇంట్లో అలాంటి సోఫా సెట్ లేదే, వాళ్ళ ఇంట్లో ఉన్న డిజైన్లు మా ఇంట్లో లేవే. ఇవి కాదు చూడాల్సింది. మా ఇంట్లో వస్తువులు ఉన్నాయా, మా ఇంట్లో వెండి బంగారాలు ఉన్నాయా, మా ఇంట్లో కావలసినవి ఉన్నాయా, ఇవి కాదు చూడాల్సింది. అన్నిటికంటే మొదట చూడాల్సింది ఏమిటంటే, మా ఇంట్లో నేను ఆరాధించే దేవుడు ఉన్నాడా లేదా, అది చూసుకోవాలి. ఎప్పుడు ఉంటాడో తెలుసా? తగ్గించుకుంటే ఉంటాడు. అహంకారంగా ప్రవర్తిస్తే దేవుడు మీరు ఉంటారా చెప్పండి? దేవుడు దాకెందుకు? మీరు ఉంటారా? తలపొగరుగా మీతో ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు మీకు మేలు చేసినా కూడా మీరు వారితో ఉంటారా? పొరపాటును కూడా ఉండం మనం. ఒకవేళ ఆ కాసేపు ఉన్నా కూడా మన మనసులో తెలుస్తుంది. మన మనసులో అయితే వారికి ఎట్టి పరిస్థితుల్లో చోటైతే మనం ఇవ్వం.